బై ఎలక్షన్ కి రిఫర్ చేయట్లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడండి. ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పాడు, చిప్పులు పాడవలేదు, మెటీరియల్ అంటే మ్యాటర్ అందులో ఉంది లేదు కాబట్టి బై పోల్ అవసరం లేదు అన్నాడు. అంటే వాళ్ళ దృష్టికి 13వ తారీఖునే ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఫలానా బూత్ లో ఈవీఎంలు పగలగొట్టారు అనే విషయం వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు బాధ్యత కలిగిన ఈసీ ఏం చేయాలి? 10 రోజులు అవుతుంది ఇప్పటికి. ఆ వీడియోని మొత్తాన్ని పరిశీలించద్దా? ఆ పరిశీలించి బుక్ చేయొద్దా? ఆ కొట్టిన అయింది అది రామకృష్ణారెడ్డి గారు కొట్టారని అంటున్నారు కాబట్టి ఆయన బుక్ చేయొద్దా? ఈ 10 రోజులు ఎలక్షన్ కమిషన్ బాధ్యత కదా అది. మీ దృష్టికి ఆ రోజు 13వ తేదీ మధ్యాహ్నమే ఈవీఎంలు ధ్వంసం అయినాయన్న విషయం మీకు వచ్చింది, మీరు కమిట్ అయినారు. చిప్పు పాడవలేదు కాబట్టి బై ఎలక్షన్ లేదని జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. అంటే మీకు మీ దృష్టికి వచ్చినప్పుడు ఈ 10 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ చేసిన మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ఆ వీడియో మొత్తాన్ని పరిశీలించి ఆయన్ని బుక్ చేసి ఎవరైతే కొట్టారో దానికి ముందు వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా బయటకు వచ్చేస్తాయి కదా. రిగ్గింగ్ జరిగిందా, వైసీపీ ఏజెంట్లని తరిమేశారా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. బయటకు వచ్చి అందరి మీద బుక్ చేసి ఉండొచ్చు కదా కేసు. ఒక పోలింగ్ బూత్ ని మోడల్ గా తీసుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ఒక ధైర్యం వచ్చి ఉంటుంది కదా. ఎందుకు చేయలేదు ఎలక్షన్ కమిషన్? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అనుమానం రాకుండా ఎట్లా వస్తుంది? పాయింట్ ఏంటంటే కొట్టడం ఎంత నేరమో, అసలు నా ఓటు మీరేయడం అంతే నేరం కదా. రిగ్ చేయడం నేరం కదా. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులను అన్ని తరివేయడం నేరం కదా. దీని కూడా బయటికి రావాలి కదా. వాళ్ళు ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు, మా ఏజెంట్లు తరివేసినారు, మా అక్కడ రిగ్గింగ్ జరిగిందని. లేదని చెప్పాలి ఎలక్షన్. కానీ ఒకటి పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఇది మనకు ఒకటి ఇది బయటికి వచ్చింది కాబట్టి ఓహో ఈ రకంగా జరిగింది అనుకోవచ్చు. కానీ ఆ రోజు మనం చూసాం పోలింగ్ రోజు ఎక్కడెక్కడ చాలా పోలింగ్ కేంద్రాల్లో గొడవలు జరిగాయి, ఆందోళన. సో ఇవన్నీ నిజంగా ఈసీ సీరియస్గా పరిశీలిస్తే ఇంకా ఎన్ని ఘోరాలు జరిగినో చెప్పలేం కదా. ఇవన్నీ నిజంగా పరిశీలించాల్సి ఉంది. కానీ ఎందుకు ఇంత లైట్ తీసుకుంది, ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? నేనేమంటానంటే అసలు ఒక్క పోలింగ్ బూత్ ని పరిశీలించడానికి ఇష్టపడిన ఈసీ మీరు చెప్పిన అన్ని ఆడ పరిశీలిస్తుంది. నమ్మచ్చా ఈసీని? పాయింట్ అంటే మీకు డైరెక్ట్ గా మీ దృష్టికి వచ్చిన అంశం ఈవీఎం పగలగొట్టిన అంశం తెలిసి వెబ్కాస్ట్ ఉంది. వెబ్కాస్ట్ ఎందుకుంది? మా తిరుపతి, చంద్రగిరి, పుంగునూరు, మా జిల్లా ఉమ్మడి జిల్లాలో, పల్నాడు జిల్లాలో కొన్ని పూర్తి వెబ్కాస్ట్ ఎందుకు పెడతారు సార్? వాళ్ళకి అనుమానం ఉంది. అంటే ఎలక్షన్ కమిషన్ కే అనుమానం ఉంది ఈ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉంది, లా అండ్ ఆర్డర్ తప్పే అవకాశం ఉంది అని నమ్మే మీరు వెబ్కాస్ట్ పెట్టారు. వెబ్కాస్ట్ పెట్టినప్పుడు అంతే అల్లర్లు జరుగుతాయని తెలిసినప్పుడు మీరు ఆ వీడియోలో ఇంకొన్ని బలహీనతలు బయటపడతాయి. రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి కొట్టుతా ఉంటే ఎవరు అడ్డుకున్నారు? తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పోయి అడ్డుకుంటున్నాడు. ఎందుకు వచ్చింది ఆయనకు ఆ బాధ? డైరెక్ట్ గా పోలీసులు ఉంటే సమస్య వచ్చిండేది కాదు. అంటే పోలీసులు మీరు పెట్టలా. పోలీసులు ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టాలి అంటే వైసీపీ వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి కాదు, మీరు అనుమానిస్తున్నారు. మొత్తం వెబ్కాస్ట్ పెట్టారంటేనే పరిస్థితి అదుపు తప్పుతుందని. పరిస్థితి అదుపు తప్పుతుందని వెబ్కాస్ట్ పెట్టిన వాళ్ళు ఆడ ఒక 4-5 పోలింగ్ కేసులు పెట్టాలి. నేను చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ని, పాతకాలం మా గ్రామంలో ఏ రోజు 70 ఏళ్ళ నేను పుట్టినప్పటి నుంచి 40 ఏళ్లలో ఏ రోజు గొడవలు జరగల. కానీ వెబ్కాస్ట్ పెట్టిన కారణంగా 2 ఆర్మ్డ్ పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టారు మా ఊర్లో. నేను ఓటేసి వచ్చాను. మరి వెబ్కాస్ట్ పెట్టిన చోట ఆడ కానిస్టేబుల్ 2-3 ఆర్మ్డ్ పోలీసులు పెట్టుంటే రామకృష్ణారెడ్డి పల్నాడు ఇంకా సెన్సిటివ్ పాయింట్. మా ఊరైతే ఏ రోజు గొడవ జరగలేదు. ఆయన పోయినప్పుడు పోలీసులు అడ్డుకుంటారుగా. పోలీసులు ఎందుకు అడ్డుకోలేదంటే మీ పోలీసులు పెట్టలా. ఎందుకు అనుమానిస్తున్నారు? ఎందుకు పోలీసులు పెట్టలేదు? అంటే ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది ఈ విషయంలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక 5-6 బూతుల్లో వైసీపీ దౌర్జన్యాలు చేసింది అంటా ఉంది. వైసీపీ వాళ్ళు 5-6 బూతుల్లో దౌర్జన్యం చేసి అంటున్నారు. అన్ని వెబ్కాస్ట్ ఉన్నట్టువే. ఈ 12 బూతుల్ని పరిశీలించే శక్తి సామర్థ్యాలు ఈ 10 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ దొరకలేదా? మీరు గొడవ జరిగిన తర్వాత ఎవరో బయట పెట్టిన తర్వాత కేసు పెట్టమని చెప్పి రెఫర్ చేసే బదులు అసలు మీరే దాన్ని పరిశీలించుకొని మీరే నిర్ధారించేసి 12 గంటల వీడియోని 10 రోజుల్లో నిర్ధారించి ఆయన కొట్టాడు, వీళ్ళు కిడ్నాప్ చేశారు. కానీ ఒకటి పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఈ ఈసీ పైన ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి ఆ మిగతా వీడియో కూడా అదంతా కూడా ఫుటేజ్ బయట పెట్టాలని. సో పెడితే ఈ పరిస్థితి ఉండదు కదా. ఈ రోజు అనవసరమైన ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా ఈసీ కూడా. ఇంకొక విషయం చెప్పండి, ఆ వీడియో ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది అనుకోవచ్చా? దీన్ని మళ్ళీ ఏమన్నా ఎడిట్ చేశారనుకోవచ్చా? ఎందుకంటే చందు సాంబశివరావు గారు కొన్ని ఉట్కాయించారు కదా, గతంలో చూసాం కదా, గతంలో రేవంత్ రెడ్డి ఏం జరిగింది, నోటు కేసి ఇవన్నీ కాదు అన్నారు కదా. సో ఇది కూడా ఏమన్నా జరిగిందా ఆ వీడియోలో? నేను ఎడిటింగ్ అనే నిర్ధారణ రాలేదు. మనకు కనపడినంత వరకు వెబ్కాస్ట్ లో నుంచే బయటకు వచ్చింది కాబట్టి అది రియాలిటీ కూడా కావచ్చు. దాన్ని మనం ఎడిటింగ్ అనలేము. కాకపోతే దీన్ని ఎవరు నిర్ధారించాలి? ఎలక్షన్ ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఒక రాజకీయ పార్టీ చేస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ సింపుల్ లాజిక్ ఆ 12 గంటల వీడియో నుంచి బయట పెట్టమని నేను 12 గంటలు ఎవరు చూస్తాడు ఆ వీడియో మొత్తం? 12 గంటలు ఈసీ తనకు తాను పరిశీలించుకొని ఎస్ రామకృష్ణారెడ్డి గారు కొట్టారు, మాకు దొరికాయి, ఇది వీడియోలు ఓటికి చెప్పండి, ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది, మీరు ఆరోపిస్తున్నట్టుగా రిగ్గింగ్ జరగలేదు, వైసీపీ ఏజెంట్లు అక్కడ లేరో లేకపోతే తరమలేదు, రెండు తప్పండి, ఇది జరిగింది కాబట్టి రీపోలింగ్ అవసరం లేదని నిర్ధారణకు రావాలి. లేకపోతే జరుగుంటే రీపోలింగ్ ఆదేశించాలి. ఈ ఇతిమిద్దమైన నిర్ధారణకి ఎలక్షన్ కమిషన్ రాకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పారు కదా, ఇంకొక 10 ఏళ్ళని తెగదు. ఎందుకంటే వాళ్ళ నిర్ధారణ రావు. 10 రోజులు అవుతుంది, 3 రోజుల క్రితం మీరు ఎవరు రెఫరెన్స్ అండి?
సోషల్ మీడియాలో వచ్చిన ఆధారంగా ఎలక్షన్ కమిషన్ పోలీసులకి కేసు బుక్ చేయమనింది. మీరు గుర్తించారు కదా, 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చింది. తర్వాత కోర్టులో కేసు వస్తుందని తెలుసు కదా, ముందస్తు బెయిల్ ఇంకోటి వస్తుంది తెలుసు కదా. ఈ 3 రోజుల్లో ఆ వీడియోలు మొత్తం పరిశీలించేసి 12 గంటల వీడియోని సిబ్బంది పరిశీలించేసి కోర్టుకి సబ్మిట్ ఎందుకు చేయలేదు? కోర్టుకి సబ్మిట్ చేస్తుంటే ఆయన బెయిల్ కూడా వచ్చి ఉండదు నాకు తెలిసి, వాళ్ళు ఇచ్చుంటే ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈ పని ఈసీ చేయకపోతే సంవత్సరాలు కాదు, ఇద్దరు తిట్టుకోవడానికి, నువ్వు ఆడగొట్టావు నేను ఈడగొట్టాను తిట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తా ఉంది కాబట్టి 2 పార్టీలు తన ఆ 7 వాదనలు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఇప్పటికైనా దీని పరిష్కారం ఒకటే, ఆ వీడియోని మొత్తాన్ని మీరు పరిశీలించండి, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ పరిశీలించండి, 2 పార్టీలు పరస్పరం ఆరోపించుకున్న వీడియోలంతా పరిశీలించండి, ఎవరు తప్పో తేల్చేస్తే 5వ తేదీ తర్వాత ఈ మాట ఊరింటారండి. మనం టెక్నికల్ గా మాట్లాడుకుందాం. 5వ తేదీ ఎలక్షన్, చాలా మంది ఎలక్షన్ తర్వాత తేలుస్తూ ఉంటారు, ఏం తేల్చేది? 5వ తేదీ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది, ఎవరి మాట ఊడింటాడు? వ్యవస్థలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? ప్రభుత్వాల చేతిలో ఉంటాయి, మనకు తెలియదు రాజకీయం. కాబట్టి ఏదైనా ఒకటి వీళ్ళు తేల్చాలంటే వీళ్ళకి ఏదైనా శక్తి. మా కడప కలెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ 6వ తేదీ వరకు కరెక్ట్ గా జిల్లాలోనే ఉంటాను, నన్ను ఎవడేం చేయలేడు, ఎవడో తోక తీస్తే తాడ తీస్తానని చెప్పినాడు. అందువల్ల పద్ధతిగా జరిగింది ఎలక్షన్. కాబట్టి మీ ఎలక్షన్ కమిషన్ చేతులు ఏదైనా ఉంటే 5వ తేదీ వరకు. కానీ పోలీసులు కూడా, పురుషోత్తం రెడ్డి గారు, ఒకటి పోలీసులు ఇతని కోసము ఏదో పిన్నెల రామకృష్ణారెడ్డి కోసము గాలింపులు, ఇటు తెలంగాణలో పోలీసుల గాలింపులు